మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. మేడం, ఇప్పుడు పెళ్లి చేసి వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉండి చక్కగా కాపురం చేశారనుకుంటే వాళ్ళిద్దరూ ఏం చేశారంటే దెబ్బలాడుకుని ఒక అమ్మాయి జీవితం అంటే ఒక అనాథం చేశారండి. విషయం ఏంటంటే మోతీ నగర్లో ఒక కార్ డ్రైవర్ ఉన్నాడండి, పరమేశ్వర్. అతను ఒక భార్య ఉంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇక రోజు మరి ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ లేదంటే మరి అక్రమ సంబంధాల విషయం మనకు తెలియలేదు, కానీ మొత్తానికి ఇద్దరు రోజు కొట్టుకునేవారంట, తిట్టుకునేవారంట. ఈ అమ్మాయి కోపం వచ్చేసి భార్యకి ఇస్త్రీ పెట్టి కొట్టేసిందండి. అతను చనిపోయాడు. ఆ చనిపోవడంతో ఆ కొట్టడం కూతురు చూసింది. అమ్మో కూతురు చూసిందని చెప్పేసి కొడుకు సహాయం కూడా తీసుకుంటాడు కొట్టడంలో. వైర్ పెట్టేసి లాగిపెట్టి దాన్ని హత్య చేసిందండి. ఇదంతా కూతురు చూసింది. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ ఏమన్నా చనిపోయాడని చెప్పారండి. ఇప్పుడు పోలీసులు ఏం చేశారండి, ఈ వైఫ్ని ఆ కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసలు ఏంటి ఇలాంటి సంఘటనలు చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటారు? దుర్గా ప్రసాద్ గారు, ఈ మధ్య వింటున్నటువంటి వార్తలన్నీ కూడా ఇంతే భయంకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో భర్త చంపేశాడనో, కృష్ణాలు పోసి తగలబెట్టాడనో, గొంతు మీద కత్తి పెట్టాడనో, బూడిద చేశాడనో ఇలాంటి వార్తలు వచ్చాయి. ఈ మధ్య మొగుడిని చంపేసిన భార్య, లేకపోతే మొగుడిని ఉరి తీసేసిన భార్య, లేకపోతే కత్తితో పొడిచిన భార్య, ముక్కలు చేసిన భార్య, ఇలాంటి వార్తలు, ఈ మాటలు చెప్పడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతూ చెప్తున్నాను సార్. నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకు ఈ ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు పరమేశ్వర్ కేసులో పరమేశ్వరు ఏం చేశాడో మనకు అందులో మెన్షన్ చేయలే. మరి ఆయన ఏమి చేస్తే, ఎంత రెచ్చగొడితే మరి ఈ అమ్మాయి కొట్టిందా అని కూడా నేను ఆలోచిస్తున్నా. నేను అనుకోవడం అక్రమ సంబంధం ఉండొచ్చు, లేదంటే ఈ తాగుడు అలవాటు ఉందనుకోండి, ఏదైనా తాగుడుకు బానిస చేయడం. తాగుడుకు బానిస అయితే ఇంకా వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు సార్. భార్యని ఈ రోజుల్లో తాగుబోతనే వాడు ఎవడైనా సరే, వాడు ఏం మాట్లాడుతాడో వాడికి తెలియదు, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, ఎవరు తిడుతున్నాడో తెలియదు, ఏం తిడుతున్నాడో తెలియదు అని మనం అనుకుంటాం. వాడికి అన్నీ తెలుసు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, వీడు తాగాడు కాబట్టి ఏం మాట్లాడినా తెలియదు, ఒక సింపతి క్రియేట్ అవుద్దని వాడు అలా క్రియేట్ చేస్తాడు. కానీ అన్ని తెలుసు వాడికి, ఏ టు జెడ్ అన్ని స్పృహలోనే ఉండి చేస్తాడు. అయితే వాడు ఎంత ఇరిటేట్ చేసినా కూడా ఒక సానుభూతికి మారుపేరు, ఒక తల్లిగా ఉన్న ఆమె, ఇద్దరు పిల్లల్ని కన్న తల్లి, ఇన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన అమ్మాయి అంత వైలెన్స్ వచ్చి ఇస్త్రీ పెట్టితో కొట్టేంత భయంకరమైనటువంటి సంఘటన చేసిందంటే దీని వెనక ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది సార్. పేపర్ న్యూస్లో ఏమని ఇచ్చాడు, ఆమె చంపిందని ఇచ్చాడు. ఇతను ఏం చేసి వచ్చాడు, ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, అతను ఎటువంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు, ఏ విధంగా వాళ్ళిద్దరు కొట్టుకున్నారని ఉంది. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్న విషయం కూడా ఉంది. దెబ్బలాడుకున్నారంటే అది పీక్స్కి వెళ్ళినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో అమ్మాయి ఏమన్నా కొట్టిందా? అయినా ఆడపిల్లలు ఇంత భయంకరమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు? ఆ గొడవ జరిగినప్పుడు అక్కడి నుంచి పారిపోవచ్చు కదా, పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు అతను తాగాడు, గొడవ చేస్తున్నాడు, లేకపోతే వాడికి ఇంకేదన్నా ఒక వేరే రిలేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా కూర్చోబెట్టుకొని భర్తని ఏం జరుగుతోంది, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని, ఇప్పుడు బోలెడు చట్టాలు ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. పోకి వాళ్ళకి పోనీలే, వాళ్ళకి అంత అవేర్నెస్ లేకపోతే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, కూర్చోబెట్టుకుని మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మీ అబ్బాయి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, మీ అబ్బాయి ఇలా తాగొస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి, ఇప్పుడు కెమెరాలన్నీ ఉన్నాయి కదా, ఫోటోలో సెల్ ఫోన్లు అన్నీ ఉంటున్నాయి కదా, ఒక వీడియో తీసి ఇలా ఇబ్బంది పెడతాడని చెప్పి తల్లిదండ్రులకు ముందు చెప్పి పెద్దలు కూర్చోబెట్టి, అది ఏమీ లేదు, చేతిలో ఏది ఉంటే అది వేసేయటమే. వాడు చేసే పనులు వాడు బయట చేస్తుండి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏమంటాము, ఒక ఆడదానికి ఇంత ధైర్యం ఏంటి ఒక మగాడిని చంపడానికి మనం అంటున్నాం. నేను కూడా అంటాను, ఒక ఆడది ఇంత సాఫ్ట్ నేచర్ కలిగి ఉండాల్సినటువంటి ఒక స్త్రీ, ఒక బిడ్డలకి, ఇద్దరు బిడ్డలకి తల్లి, ఒక తల్లి కడుపు నుంచి బిడ్డలాగా పుట్టిన అమ్మాయి, ఒక మంచి కుటుంబం నుంచి, అంటే మంచి ఫ్యామిలీ ఉంటుంది. మరి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారంటే వాళ్ళకి వాల్యూస్, ఎథిక్స్ ఉన్న ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. అలాంటి అమ్మాయి, ఇన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన అమ్మాయి అంత ఆవేశంలో వాడిని కొట్టేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అయినా ఈ కొట్టేటువంటి ఒక మానసిక దౌర్బల్యము ఈ ఆడపిల్లకాయలకి ఎందుకు వస్తుంది అనేది నాకు చాలా బాధగా ఉంది. అసలు ఆ అమ్మాయి అలా కొట్టిందని చెప్తుంటే నాకు, అతను చనిపోయాడు, ఇప్పుడు మనం తీర్పు తీర్చలేము, ఎవరు ఏం చేశారో చెప్పలేము. నష్టపోయింది ఎవరు? ఆమె నష్టపోయింది. ఏదో కార్ డ్రైవరు తెస్తాడు, వాడు తింటాడు,
వాడికేదో మానసిక ప్రశాంతత సరిగా లేక ఏదో తాగుంటాడు. తాగి ఏదన్నా వాగాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళకి చెప్పు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి, కొంచెం చట్టపరంగా వెళ్ళు. నీకు అంత మాత్రం ఇస్త్రీ పెట్టెతో కొడితే సస్తాడన్న విషయం తెలిసిన దానికి పెద్దలకు చెప్పుకోవాలన్న మాత్రం ఇంకిత జ్ఞానం ఉండదా సార్ అమ్మాయికి, భారతీయకి? ఇప్పుడు పిల్లాన్ని కూడా దోషుణ్ణి చేసింది. వాడు పసిబిడ్డ, వాడు రేపు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుని ఒక మంచి పొజిషన్కి, ఏదో ఎవరైనా కార్ డ్రైవర్ అంటే వాళ్ళ కొడుకు కార్ డ్రైవర్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా, ఆయనకి ఏమో ఆశలు ఉంటాయి. అలా వెళ్లాల్సిన పిల్లోడిని కూడా హత్యారాయంలో ఇరికించి వాడిని కూడా దోషం చేసినటువంటి బాధ్యత తల్లిదే. ఒక రకంగా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు, ఇదివరకటి రోజుల్లో మా అమ్మమ్మలు మా తాతయ్యలు ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, మేము చిన్నపిల్లలు, నాకు ఐడియా ఉంది, 10 years, మేము వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాడు, పక్కకి వెళ్తే ఏదైనా వేరే విషయాలు మాట్లాడుకుంటారు ఎవరి గురించి అన్న, వెళ్తే లోపలికి వెళ్ళమ్మాయి అనేవాళ్ళు. వీళ్ళకి ఏదైనా కష్ట నష్టాల గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, పిల్లల్ని అనుమతించేవాళ్ళు కాదు. ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, తలుపులు వేసుకుని భార్యాభర్తలు తిట్టుకునేవాళ్ళు లోపల, పిల్లల్ని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడంతా ఓపెన్. తండ్రి మీద రికార్డ్ చేసి తల్లికి చెప్పడం, తల్లి విషయాలు రికార్డ్ చేసి తండ్రికి చెప్పడం, పిల్లలు వినోదం చూస్తున్నారు అనమాట భార్యాభర్తల మాట. ఎందుకంటే వాళ్ళ ముందే వీళ్ళు కొట్లాడుకోవడం వల్ల ఏమైందంటే అలుసైపోయింది. లీనియన్సా, మా అమ్మ మా నాన్న మధ్య గొడవలు ఉన్నాయి, ఈ విధంగా మనం ఎన్కాష్ చేసుకుంటే తండ్రి మీద తల్లికి, తల్లి మీద తండ్రికి చెప్పుకుంటా మనం కాస్త డబ్బులు తీసుకుని బతికేయచ్చు అని పిల్లలు ఇలా తయారైపోయినారు. ఇప్పుడు ఆ చిన్న పిల్లోడిని అభంశం వాడు ఇవన్నీ చేశాడని నేను అనటంలే, వాడు ఏం తెలియని పిల్లాన్ని కూడా వాళ్ళ నాన్న కొట్టడానికి సపోర్ట్ అడిగింది అంటే వాడిని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే వాడు కొడతాడు. ఇంకో పిల్లోడైతే కొట్టడు, ఎందుకమ్మా నాన్న కొడతావు అనేవాడు కదా. వాడు అనలేదు అంటే వాడికి బాగా ఎక్కించి ఉంటుంది, ఇదిగోరా మీ నాన్న తాగొచ్చాడు, ఇదిగోరా మీ నాన్న నన్ను కొడుతున్నాడు, ఇదిగోరా మీ నాన్న నన్ను బూతుమాట అన్నాడు. ఆ బూతుమాట మొదటిసారి అన్నప్పుడే ఒక దెబ్బ కొట్టకపోయినా పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకునేవాళ్ళు. నువ్వు అసలు ఇంటి విషయాలు బయట చెప్పకుండా మొత్తం వాడిని ఇస్త్రీ పెట్టి కొడితే అసలు జీవితమనే పోయేటట్టు చేస్తుంది. నువ్వేం ఆడదాన్ని, అసలు నీకు దగ్గర జాలి ఏది, కనికరం ఏది, బిడ్డల్ని పెంచిన మానవత్వం ఏది, ఎటుపోతుంది ఈ సమాజం అసలు నాకు అర్థం కావట్లేదు. చాలా బాధేస్తుంది. మొగును కొట్టడం ఏంటి సార్, దారుణంగా. ఇష్టం లేదండి, ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయచ్చు. ఇప్పుడు స్వేచ్ఛ కదా, నీ ఇష్టం నీది చెప్పు, పెద్ద మనుషులు కూర్చోబెట్టు, వాళ్ళిద్దరిని పట్టుకురా, మీ అమ్మ మీ నాన్న తీసుకురా, కూర్చోబెట్టిదిగో నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, నేను ఇంట్లో సంసారం చేయను, నా బిడ్డలు తీసుకుని నేను బయటకు వెళ్ళిపోతానని బిడ్డల ముందు కూడా చెప్పకూడదు ఆ మాట. ఈమె సీక్రెట్ గా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు పబ్లిక్ లోకి అయిపోయినాయి. ఇప్పుడు చంపిందంటే ఏమంటారు, వాడు ఏ పరిస్థితిలో చేస్తే ఈమె కొట్టిందనేది చెప్పరు, చంపేసింది, ఇది ఆడది కాదు, ఇది రాక్షసి. నేను కూడా అంటున్నాను కదా, ఇప్పుడు అంత ఆడదానికి అంత సాఫ్ట్నెస్ ఉండాల్సిన ఒక ఆడది ఇలా భర్తని ఎలా చంపింది, ఇంత క్రూయల్టీ ఎక్కడి నుంచి వస్తోంది, ఇంత వైలెన్స్ ఎక్కడి నుంచి వస్తోంది. వాడంటే తాగాడండి, వాళ్ళ వైలెన్స్ ఉంటది. వాళ్ళు నీవు ఆడదాని వేయండి, నీ దగ్గర ఆడతనం ఏది, తల్లితనం ఏది, భార్యతనం ఏది, నువ్వు కూడా ఒక బిడ్డవే కదా. చెప్పండి దుర్గా ప్రసాద్. ఇప్పుడు ఏమైందంటే అతను చనిపోయాడు. ఇప్పుడు ఈ కొడుకును ఈ భార్య కూడా ఇద్దరు జైలుకి వెళ్తారు. ఇంకా అనాథ వెళ్తారు. ఒక ఆడపిల్ల అనాథ అయిపోయింది. ఒక ఆడపిల్ల ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి, రేపు ఈమె భవిష్యత్తు ఏంటి? ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. అరే నాకు పెళ్ళయిందే, అరే నాకు 2 బిడ్డలు పుట్టారే, ఈ టైంలో నేను ఆయన మీద చేయి చేసుకుంటే అది ఎట్లాంటి తీవ్ర పరిణామాలు దాలుస్తుంది. వాళ్ళు గబుక్కుని చనిపోతే, ఈ రోజుల్లో ఏమో సార్ గట్టిగా లేకపోతే కూడా గోబు పగిలిందంటే చచ్చిపోతారు. వాళ్ళు కూడా అంత డెలికేట్, మనుషుల ఆరోగ్యాలు సరిగా లేవు. అనారోగ్యంతో దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎవ్వరు ప్రపంచంలో అందరూ బతుకుతున్నారు, ఒక యంత్రాల్లో బతుకుతున్నారు అనమాట. ఈ కరోనా వచ్చిన తర్వాత మనుషులు ఎలా అయిపోయారంటే ఏది తింటే పడతదో తెలియదు, ఏది తింటే పడదో తెలియదు, ఏం తింటున్నామో తెలియదు, ఎలా పడుకుంటున్నామో తెలియదు, ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది అనమాట. దాంతో ఇలాంటి వైలెన్స్ మనుషుల్లో క్రియేట్ అయ్యి ఇటువంటి దారుణాలు జరుగుతాయి. నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పరిష్కార మార్గాలు ఉన్నాయి. చంపడమే కాదు, ఆత్మహత్య చేసుకోవడం కాదు, పరిష్కార మార్గాలు ఉన్నాయి. నీ భర్తని ఇబ్బంది పెడుతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడు. నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? దానికి చదువుకోలేదు, సంసారం చేయడానికి చదువుకొని ఉంటున్నారా సార్? ఇప్పుడు భర్తతో సంసారం చేసి బిడ్డల్ని కనాలా, దానికి చదువు అవసరమా? అలాగే భర్త తప్పు చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా, దానికి చదువు ఎందుకు? వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇలా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, నేనేం అనలేదు, నీ తప్పు లేకపోతే మీ అమ్మ మీ నాన్న కూడా పిలువు. ఏదైనా ఎవరింట్లోనైనా నేను చెప్పేది ఒకటే సార్, గొడవలు అయినప్పుడు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి తప్పు ఎక్కడ జరిగిందో చెప్పుకొని వాళ్ళు పరిష్కరించుకోవాలా. చాలా వీలైనది తొందరగా పరిష్కరించు. ఎందుకంటే కక్షలు ఒకళ్ళ మీద ఒకరికి పెరిగిపోతాయి ఒకే ఇంట్లో ఉంటే.
అందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇలా జరిగినాయని ఒక ఆడది ఇలా చేసింది అని అనే మాట చెప్పడానికి నాకు కూడా కష్టం ఉంది. ఎందుకంటే అతను డిసీజ్డ్ అంటే చనిపోయాడు కాబట్టి అతని గురించి, పరమేశ్వర్ అనే వ్యక్తి గురించి నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. ఆయన ఏమన్నా చేసి ఉండొచ్చు, కానీ నీకు ఆడదానిగా జాలి కనికరం ఏమన్నా ఉంటే నువ్వు అలా చేసి ఉండేదాన్ని. పిల్లల మొహం చూడాలి కదా, 2 బిడ్డలు ఉన్నారు కదా. అతను లేకపోతే నీకు ఆ 2 బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? అతను ఉంటేనే కదా నీ ఇల్లు ఈ రోజు గడుస్తుంది, నువ్వు తినగలుగుతున్నావు అంటే అతనే కదా. మరి పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయ్యారంటే వాళ్ళ ఏజ్ ఎంతో నాకు తెలియదు. పిల్లలు పెరిగారంటే మరి ఆయన రోజు తెచ్చి పెడుతుంటే తింటున్నావు. మరి ఈ రోజు అతనే చంపేశావంటే నీ భవిష్యత్తు ఏంటి, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి, సమాజానికి నువ్వేం సమాధానం చెప్తావు? పోలీసు వాళ్ళు అడిగితే రేపు ఏం సమాధానం చెప్తావు? ఆవేశంలో కొట్టానంటావా? ఆవేశంలో కొట్టానంటే కూడా చట్టం తన యాక్షన్ తను తీసుకుంటుంది. చట్టం తన పని తను చేసుకోబోతుంది. నీకు ఆడదాని మీద జాలి ఏం ఉండదు. ఇలాంటి విషయాలు జాలి పడకూడదు. పడితే మళ్ళీ ఇంకొకరు రేపు ఇలాగే చేస్తారు. ఏదేమైనా ప్రజల్లోకి దిగాను అంటే ఇలా కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆడ మనిషి భార్య ఏం చేసిందంటే వాడిని ఇస్త్రీ పెట్టి కొట్టింది, వైర్ పెట్టి చుట్టేసి చంపేసి. వైర్ కూడా ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఇలా ఈవిడ మొత్తం ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటున్నారండి. అది కూడా పరిష్కార మార్గం కాదు. ఆత్మహత్య పరిష్కారం ఎప్పటికీ కాదు సార్. ఆ ఒక్క సెకండ్ ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నటువంటి ఆలోచన వచ్చిన ఒక్క క్షణం ఆలోచిస్తే, ఒక్క క్షణం ఆలోచించి ఆలోచన పక్కన పెడితే తర్వాత ఇంక వాళ్ళకి మరణం అనేది అంటే వాళ్ళు ఇట్లా ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన వాళ్ళకి రానే రాదు. సో అది కూడా బలహీనమైన క్షణము. దాన్ని దాటాలి, సమస్యని పరిష్కరించుకోవాలి. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక అమ్మాయి, ఆ అబ్బాయితో దాదాపు 8 సంవత్సరాల నుంచి నానా చిత్రహింసలు పడుతుంది. నేనేం చెప్తున్నానంటే అమ్మాయికి, నీకు నేను ఉండలేను అంటది. కొన్నాళ్ళు ఆ అబ్బాయితో బాగానే ఉంటది, మళ్ళా నేను ఉండలేను అంటది. అలా కాదమ్మా, నీకు ఇష్టం లేకపోతే నీ కాళ్ళ మీద నిలబడి నిరూపించుకో. వాడు ఎక్కడ పోడు, నీ దగ్గరికి వస్తాడు. సమస్యలు మన అతన్ని ఏమన్నా చేయడానికి, అతన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టడానికి మాత్రం చెయ్యొద్దు. నువ్వు సూసైడ్ చేసుకుని నేను చచ్చిపోతాను, నా 2 బిడ్డలు వేసుకొని అని నాతో చాలాసార్లు మాట్లాడింది. ఆ అమ్మాయికి నేను కౌన్సిలింగ్ ఇస్తున్నాను, నువ్వు అలా చేయకూడదు. ఇద్దరు కలిసిమెలిసి తల్లిదండ్రులు పెట్టుకుని పరిష్కరించుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మరీ అవసరమైతే నేను వస్తాను అని కూడా చెప్పాను అమ్మాయికి. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది సార్ అమ్మాయి. అలా ఉన్నాయి బయట పరిస్థితి. ఇదండి నామాల మనోజ మేడంతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం దుర్గాప్రసాద్.